హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక మాసం వచ్చిందంటే మన తెలుగింట్లో ఒక ప్రత్యేకమైన పవిత్రమైన వాతావరణం మొదలవుతుంది కదండి. ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపాలు వెలిగించి తులసమ్మ చుట్టూ, ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మన మనసు కూడా మంచి పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది. కార్తీక మాసం అంటే శివునికి అత్యంత ప్రియమైన పవిత్రమైన నెలంటండి. మరి మన పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ఒక చిన్న మంచి పని చేసినా, ఒక దీపం వెలిగించినా అది వేల పుణ్యాలను ఇస్తుందంట. కానీ ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఎందుకు అంత పవిత్రమో తెలుసా మీకు? ఉసిరి చెట్టును దివ్యవృక్షం అంటారండి. ఉసిరికాయను అమృతఫలం అంటారు. దాని కింద కూర్చుని భోజనం చేస్తే మన శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, ఇంటికి ఐశ్వర్యం తో పాటు మన పాపక్షయం కూడా కలుగుతుందని గ్రంథాల్లో ఉందండి. అందుకే కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి సోమవారాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తారు. ఉసిరి చెట్టు కింద కూర్చుని తిన్న ఒక్క అన్నం మెతుకైనా సరేనండి, గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతున్నారు. ఇలా ప్రకృతి మధ్యలో కూర్చుని భోజనం చేయడం వల్ల మన మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. మరి ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న మేమంతా చక్కగా కూర్చుని నవ్వుతూ, మాట్లాడుతూ ఉసిరి చెట్టు కింద భోజనం చేశాం. ఈ క్షణం నిజంగానే ప్రత్యేకమైందండి. ఇలాంటి చిన్న సాంప్రదాయాలే మన మనసులకు ఆనందం, మన కుటుంబాలకు ఐక్యత ఇస్తుందని మన పెద్దలు చెప్తున్నారండి. చేశారా లేదా కార్తీక సమారాధనకు వెళ్ళారా? కామెంట్ చేయండి.